కల్వకుంట్ల కవిత కాస్త కామెడీ కవిత అయిపోయింది. మన టిఆర్ఎస్ 2.0 కవిత మనం చూస్తుంటే తెలంగాణ వాడుక భాషలో ఇంతకు ముందుకు ఉపయోగించిన రెండు సామెతలు గుర్తొస్తున్నాయి. ఒకటి ఏంటంటే గాలికి పోయే కంపను ముడ్డికి తగిలించుకున్నట్టు, ఇంకొకటి గోడ మీద రాయిని ఎక్కడో వేసుకుంటారంటారు కదా, అవే గుర్తొస్తున్నాయి. ఇంత ముందుకు కల్వకుంట్ల కవిత అంటే ఒక హీరోయిజం కనబడుతుండే, ఎందుకంటే పెద్ద ఆయన కూతురు కదా. తర్వాత లిక్కర్ రాణి అన్న కూడా ఒక నేరస్తురాలు అంటే ఒక విలనిజం కనిపిస్తుండే. కానీ ఇప్పుడు టిఆర్ఎస్ 2.0 పెట్టిన తర్వాత కల్వకుంట్ల కవితం అంటే కామెడీ పీస్ అయిపోయింది. మరో షర్మిల అన్నారు, కానీ షర్మిల కంటే కూడా కామెడీ పీస్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే కేఏ పాల్ని ప్రజలు ఏ విధంగా అయితే ఇప్పటి ప్రజలు సీరియస్గా తీసుకోవట్లేదో, ఎగ్జాక్ట్లీ కవితమ్మ గారిని అలాగే కామెడీ పీస్ లాగా తీసుకుంటున్నారు, సీరియస్గా తీసుకోవట్లేదు. సబ్జెక్ట్ ఏంటంటే ఇడుపు పంచాయతీ టైటిల్ గురించి ఆంధ్రోలు ఇద్దరు ముగ్గురు చెత్త విధవలు ఏదైతే కామెంట్ చేసారో వాటి గురించి మాట్లాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు ఇడుపు కాగితం గురించి అని అన్నది. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి, ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతే లేదట, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే 3 సార్లు విడాకులు తీసుకున్నారని ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడి ఏదో కామెడీ వెటకారం కూడా చేసింది. అయితే కవితక్క పవన్ కళ్యాణ్ గారి పైన నోరు పారేసుకోవడం ఇదేమైనా ఫస్ట్ టైం అంటే కాదు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావిస్తూ మీ సీఎం చైర్ కిందికి వర్షపు నీళ్ళు రాకుండా చూసుకొని ఎద్దేవా చేసింది. తిప్పి కొడితే వారం 10 రోజుల్లో వర్షం, చిన్న వర్షానికి అంటే కొన్ని నిమిషాల వర్షానికే హైదరాబాద్ మొత్తం ఒక సముద్రం లాగా మారింది. అప్పుడు ఆంధ్రోలు మొత్తం ఒక రకంగా వేసుకున్నారు, విపరీతమైన ట్రోల్స్ కవిత పైన. అయినా కూడా సిగ్గు లేకుండా ఎందుకు కవితమ్మను, ఒక ఆడ మనిషి అయినా సరే మనందరికీ అమ్మ అవుతాను భవిష్యత్తులో అన్న కవితను నేను సిగ్గు లేకుండా అని ఎందుకు సంబోధిస్తున్నా అంటే అనవసరమైన విషయాల్లో వేలు పెడుతుంది కదా, అందుకు నాకు కోపం వస్తుంది. ఎందుకంటే అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిండు, ఆయన ఉపసంహరించుకుంటూ ఏదో రాంగ్ కమ్యూనికేషన్ అయింది అని ఆయన సారీ చెప్పడం జరిగింది. నా దగ్గరికి ఎవరు పోలీసులు రాలేదు, నాకే నోటీసులు రాలేదు అని కూడా ఆయన క్లియర్ గా చెప్పిండు. పవన్ కళ్యాణ్ గారి ఇంటర్ఫియర్ ఏమైనా ఉందా అందులో? లేదు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఏడ్చినవు. మళ్ళీ ఇప్పుడు ఇడుపు కాగితం అనే సినిమా గురించి ఎవరో విధవలు పెట్టిన కామెంట్ కు మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొస్తున్నావు, మళ్ళీ సిగ్గు లేకుండా. అందుకే ఈ పదం యూజ్ చేస్తున్నా. అసందర్భంగా మా పెద్ద కూతురు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు, ఆయన బిడ్డ అంటే మా అందరికి ఆడపడచ్చు. ఇంకా నువ్వు అమ్మ అవుతా అంటున్నావు, డెఫినెట్ గా నువ్వు మంచి చేస్తే మేము స్వీకరించడానికి రెడీ ఉన్నాం. కానీ సంబంధం లేని అంశాలలో నీ పార్టీ టిఆర్ఎస్ 2.0ను ఏ విధంగా ప్రజల్లోకి విస్తరించాలి, ఏ విధంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్ళాలి, దాని గురించి ఫైట్ చేయి. మొన్న పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గురించి ఎవరు క్వశ్చన్ చేయాలి తెలుసా? అసలు ఆయన పేరు వాడుకుంటే నేను పెద్దోనైపోతా, నేను ఫేమస్ అయిపోతా, ఓవర్ నైట్ స్టార్ అయిపోతా అని విధవలు ఆయన యూజ్ చేసుకోవాలి, లేదా ఆయన గురించి పాజిటివ్గా చెప్పే వాళ్ళైనా యూజ్ చేసుకోవాలి. ఏ విధంగా అయినా కూడా ఆయన పేరు యూజ్ చేసుకుంటే చాలా వ్యూస్ వస్తాయి, పబ్లిక్కి తెలుస్తారు. కానీ నువ్వు ఆల్రెడీ కేసీఆర్ బిడ్డవు, నువ్వు తెలంగాణ వ్యాప్తంగా అందరికి తెలుసు, ఎందుకంటే కల్వకుంట్ల కవితగా తెలుసు. ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ విధంగా కామెంట్ చేసి నీ స్థాయిని దిగజార్చుకోక ఇప్పటికే ఆంధ్ర వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, అమ్మ కల్వకుంట్ల కవిత నీ మౌడు అటు ఇటుగా నోడు అంటున్నారు. ఎందుకు ఈ విధంగా కామెంట్ చేసిరని నేను క్లియర్గా చూస్తే, మీ అమ్మ శోభమ్మ వాళ్ళ తల్లిగారింటి పేరు వదిలిపెట్టి కల్వకుంట్ల పేరు సర్నేమ్గా పెట్టుకుంది. మీ వదిన నీలిమ వాళ్ళ తల్లిగారింటి పేరు వదిలిపెట్టి కేటీఆర్ గారిని చేసుకుంది కాబట్టి కల్వకుంట్ల ఇంటి పేరు పెట్టుకుంది. మరి దేవనపల్లి అనిల్ భార్య అనే నువ్వు స్టిల్ కల్వకుంట్లను ఎందుకు పెట్టుకున్నావు, మీ ఆయనకు అంత లేదా అని కామెంట్ చేస్తున్నారు ఆంధ్రులు. బాధ అనిపిస్తుంది. మనం కిరికిరి పెడితే వాళ్ళు కిరికిరి పెడతారు, మనం పంచాయతీ చేయాలనుకుంటే వాళ్ళు పంచాయతీ చేయాలనుకుంటారు. తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యల గురించి క్వశ్చన్ చేస్తే 2028లో ప్రజలు నిన్ను ఆదరిస్తారేమో, అది వదిలిపెట్టి మాటి మాటికి ఆంధ్రకు పోతున్నావు, పోతే పోయినావు. అది సంబంధం అంశమా? లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గాలి మాటలు, ఇప్పుడు ఎవడో కామెంట్ చేసి వాళ్ళని గాలి మాటలు. నా లాస్ట్ వీడియోలో నేను ఏం మాట్లాడినంటే, మా ఛానల్ ఉంది చూసుకోండి, అరే కొడుకులారా మా యాసను మా భాషను విక్రిస్తారా? కొన్ని దశాబ్దాల నుండి మీ హీరోలను, పర్టికులర్ గా చిరంజీవి గారి పేరు, బాలకృష్ణ గారి పేరు కూడా చెప్పిన, మీ హీరోలను మేము మోస్తున్నాం కదా, ప్రాంతీయ భేదం లేకుండా వాళ్ళ ఆంధ్రలో మేము ఫస్ట్ టికెట్ కొంటున్నాం, మేము భజన చేస్తున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం, దండలేస్తున్నాం అని నిన్న వీడియో చెప్పినాం. మా బిడ్డ తెలంగాణ బిడ్డ నాగదుర్గ హీరోయిన్ వస్తే ఓర్వలేకపోతున్నారా కొడుక? ఇడుపు కాగితం అంటే తెలవారా మీకు? ఇడిదాల చేసుకునే కాగితం, ఇడుపు అంటే ఇడిపించుకోవడం. ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఏదో ఫారినర్స్ లాగా నీకు అర్థం కాకపోవడం ఏంద్రా విధవా అని నేను క్వశ్చన్ చేసిన. ఎవరిని? ఆంధ్రోలందరినీ కాదు, ఎవరైతే ఆ విధవ కామెంట్ చేసారో ఆ విధవల్ని.
ఆంధ్రలో కొంతమంది తెలంగాణ వాళ్ళు ఏ విధంగా కామెంట్ చేస్తున్నారంటే గడప ముంగిట చెప్పులని. నేను మా తెలంగాణ వాళ్ళని కూడా ఇక్కడ విమర్శిస్తున్నా. ఎందుకంటే కొంతమంది విధవల వల్ల ఆంధ్రోళ్ళందరినీ అనొద్దు. ఇప్పుడు చూడండి కవిత గారు, మీరు ఏదో విధంగా పనిచేస్తే వాళ్ళు తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అంటారు. మళ్ళీ ఇక్కడ కొంతమంది విధవలు ఏమంటారు, అరే మీరు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకుంటూ వాళ్ళు అంటారు. సో పరస్పరం ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేది మీలాంటి నాయకులే. మీరు మంచి మంచి సందేశాలు ఇచ్చి దాన్ని శాంతియుతంగా పరిష్కారం దిశగా తీసుకెళ్తే మాలాంటి వాళ్ళు సామాన్యులు మిమ్మల్ని చూసి నేర్చుకుంటాం. మీలాంటి అగ్రనాయకులే ఈ విధంగా రెచ్చగొడితే సామాన్యులు ఇంకెందుకు రెచ్చిపోరు, యువకులు ఎందుకు రెచ్చిపోరు, ఎందుకు కామెంచారు? కాబట్టి కవితక్క దయచేసి కల్వకుంట్ల కవిత అంటే ఒక బ్రాండ్, కేసీఆర్ గారి బిడ్డ. మీరు ఏం చేయకున్నా కూడా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు. కానీ ఈ విధంగా చౌకబార్ కామెంట్ చేస్తే మాత్రం మీ స్థాయిని మీరు దిగజార్చుకున్నట్టే. ఇదే విధంగా ఆంధ్ర వాళ్ళకు కూడా కొంతమందికి చెప్తున్నా, దశాబ్దాల నుండి మీ సినిమాలను, మీ పాటలను, మీ హీరోలను, మీ డైరెక్టర్లు మోసం కదా, లేక లేక ఇప్పుడిప్పుడే మా ఊళ్ళు వస్తుంటే ఎందుకు ఇంత ఓర్వలేంతనం? ఎవరైతే ఆ విధంగా కామెంట్ చేస్తున్నారో, ఎవరైతే మా భాష పట్ల, మా యాస పట్ల చులకన భావంతో ఉన్నారో, ఖబర్దార్ బిడ్డ, రానున్న రోజుల్లో ఒకవేళ మీ ప్రాంతీయత, మీ భాష మీద ప్రేమ ఎక్కువైతే మా కూడా అట్లే అవుతుంది. మీరు ఇక్కడ ఉండలేరు. ఎందుకంటే అక్కడ వచ్చి మేము ఉండేదానికంటే ఇక్కడ వచ్చి మీరు ఉండే ఎక్కువ. కాబట్టి డెఫినెట్ గా మీరు మాకు రెస్పెక్ట్ ఇస్తేనే మేము తిరిగి గౌరవిస్తాం. మా ఆడబిడ్డ ఈరోజు నాగదుర్గ హీరోని వస్తే కొడుకులారా ఓర్వలేకపోతుండ్రు. ఇది తప్పు. మీరు ఈ మాటను ఉపసంహరించుకొని ఇమీడియట్ గా సారీ చెప్పాలి. దాంతోపాటు జబర్దస్త్ మైదర్ అని ఒకటి యూట్యూబ్ స్టార్ట్ చేసాడు, సీమర్ రివ్యూలు చెప్తాను. వాడు అంటుండు, హైదరాబాద్ లో మా ఆంధ్ర వాళ్ళ ఆస్తులు ఎంతైతే ఉన్నాయో తెలంగాణ వ్యాప్తంగా మీ ఆస్తులు అన్ని ఇంకో 10-20 సంపాదించినా కూడా వీళ్ళని కొనలేరు. సూట్ కేసులలో డబ్బులు తీసుకొచ్చి రేపటికి రేపు ఆంధ్రలో కొనేంత దమ్ముంది అంటుడు. తెలంగాణలో పోనీ, తెలంగాణ మొత్తం కాదు పోనీ, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ? సిద్ధంగా ఉన్నారా పోనీ? ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని. అరే బిడ్డ, నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నేను రెస్టారెంట్ పెట్టుకున్నా, అప్లపాలైనా 10 కోట్లు 20 కోట్లు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఏడ్చి కెమెరా ముందు గగ్గోలు పెట్టిన విధవవు, అడుక్కుని తినే విధవవు మా తెలంగాణ ఆస్తుపాస్తుల గురించి మాట్లాడుతున్నావు అంటే స్టిల్ నువ్వు ఏడున్నావురా? నాకు తెలిసి హైదరాబాద్ ఉండొచ్చు. నీకు జబర్దస్త్ వేదిక ఎక్కడరా? హైదరాబాదే. నువ్వు బతికింది. ఇలాంటి విధవల వల్ల ఆంధ్ర అందరినీ కూడా తిట్టాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఆంధ్ర వాళ్ళు కూడా సూచన ఏంటంటే ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కొడుకుల్ని మీరు ఖండించండి ఫస్ట్. ఎందుకంటే మేము భౌగోళికంగా విడిపోయినా కూడా అన్నదమ్ములా కలిసి ఉందాం. మా పెద్ద కేసీఆర్ అన్నాడు, తర్వాత మా రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు. ఈవెన్ అక్కడ బాబు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత అయితే ఎప్పుడు వాళ్ళు ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టలే. తెలంగాణ రాకముందుకు జై సమైక్యాంధ్ర అన్నారేమో, వాళ్ళ ప్రాంతం గురించి వాళ్ళు చెప్పుకోవడం తప్పులేదు. కానీ వన్స్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎప్పుడు కూడా అగ్రనాయకులు, కథానాయకులు, రాజకీయ నాయకులే ఎప్పుడు ప్రాంతీయ విద్వేషం రెచ్చగొట్టలే. ఇలాంటి చిచ్చొరగాలు రెచ్చగొడితే దాన్ని సీన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ఇడుపుకాయిదం పంచాయతీ ఫుల్ స్టాప్ పెడితే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి.